హాయ్ అండి. ముందు పార్ట్‌లో నా నెక్ డిజైన్ ఎలా చేయాలో చూసాం కదా! ఇప్పుడు హ్యాండ్‌కి ఎలా చేయాలో చూద్దాము. నెక్‌లో ఏమైతే పెట్టామో నెక్‌కి అవే హ్యాండ్స్‌కి కింద పెట్టేసాను. స్టోన్ లేసు, థ్రెడ్, స్టోన్ లేసు, థ్రెడ్, స్టోన్ లేసు. తర్వాత గ్రీన్ కలర్ కుందన్స్, లీఫ్ షేప్ కుందన్స్, గోల్డ్ కలర్ కుందన్స్ అన్నీ ఇలా పెట్టేసాను స్టోన్ లేస్‌తో సహా. ఇప్పుడు హ్యాండ్‌కి పొడువు వేసుకుందాము. లైన్స్ మార్కింగ్ వేసుకున్నాను ఆల్రెడీ. చూడండి, వేసుకున్న తర్వాత ఇలా కొంచెం స్టిక్ చేసుకోవాలి. గ్రీన్ కలర్వి, రౌండ్ కలర్వి. స్టెప్ బై స్టెప్ కిందికి దిగాలండి. ఇలా రైట్ సైడ్ మొత్తం ఫిల్అప్ చేసేయాలి. చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత షుగర్ బీట్స్ తీసుకున్నానండి. షుగర్ బీట్స్ నాకెందుకో అంత అట్రాక్షన్ అని అనిపించలేదు. కాకపోతే ట్రై చేస్తున్నాను ఎట్లా ఉంటుందా హ్యాండ్కి అని చెప్పేసి ఎక్కించి చూస్తున్నాను. నాకెందుకో అంత లుకింగ్ అని అనిపించలేదండి. అందుకోసం అవి చూస్తూ ఉన్నాను. చూసి బాగున్నాయి అంటే పెడతాను, లేదంటే వేరే స్టోన్లెస్ పెడదాం అనుకుంటున్నాను. చూడండి మీరు కూడా. నాకెందుకో షుగర్ బీట్స్ నచ్చలేదండి. అందుకోసం మళ్ళీ స్టోన్లెస్ స్టిక్ చేసేస్తున్నాను. స్టోన్లెస్ అయితే బాగా షైనింగ్ వస్తుంది అని చెప్పేసి స్టోన్లెస్ పెట్టేస్తున్నాను. దాని సైజ్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నానండి స్టోన్లెస్. అలా స్టిక్ చేసేసుకోవాలి. గ్లూ వేసి అతికిస్తే ఊడిపోతాయని చాలా మంది అంటారండి. కాకపోతే మళ్ళీ మేము అవి దారంతో కుట్టేసాను కదండి, అందుకు ఊడిపోవు. ఇప్పుడు మనకి లైన్గా రావాలంటే గ్లూ వేయాల్సిందే అండి. గ్లూ వేస్తేనే అవి లైన్ ప్రకారం వస్తాయి. స్టిక్ చేసేటప్పుడు అక్కడ ఇక్కడ జరుగుతాయి కాబట్టి గ్లూ వేసిన తర్వాతనే స్టిక్ చేస్తే స్టిఫ్గా ఉంటాయి.
ఇలా కంప్లీట్గా అతికిచ్చేసాను. ఇచ్చిన తర్వాత దానిలోకి మళ్ళీ తీగల్లాగా పెట్టేస్తున్నానండి. గోల్డ్ కలర్ కుందన్స్ పెడుతున్నాను. ఇలా తల్లాగా ఉంటాయండి అవి. ఇలా మొత్తం స్టిక్ చేసేసుకోవాలండి. బాగా కనిపిస్తుంది కదండి. తర్వాత పైన ఖాళీ ఉందని చెప్పేసి మళ్ళా రౌండ్ కుందన్స్ పెట్టేస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత సూది దారం తీసుకొని ఇలా కుట్టేస్తున్నానండి. చెప్పాను కదండి కుడతానని. కుడుతున్నాను చూడండి. దారం తీసుకొని సూది దారంతో మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. స్టోన్ లేస్, థ్రెడ్, పైన ఉన్న దానిలో కూడా కుట్టేస్తున్నాను చూడండి.
ఇలా మొత్తం కుట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి హ్యాండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.